Once again, very good morning. So, welcome to the AI powered digital marketing demo. Session will be very interesting. Get ready. మీ దగ్గర ఏదైనా ఫోన్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ నోట్స్ కోసమే వాడండి తప్ప ఎలాంటి చాటింగ్ అనేది సెర్చ్ గానీ ఏం చేయకండి. సో ఇట్స్ ఎ వాల్యుబుల్ సెషన్, టేక్స్ అప్రాక్సిమేట్లీ 1 hour ప్లస్. యూ క్యాన్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఆఫ్టర్ ద డెమో. డీటెయిల్గా చెప్తాను, ప్లీజ్ టేక్ కేర్. ఓకే, యా. సో ప్రెజెంటేషన్ కూడా చూపిస్తానండి. దిస్ విల్ మేక్ ఎ సెన్స్ టు యూ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ నేమ్ ఏం చేశారంటే, ఆర్ కోర్స్ నేమ్ ఈస్ AI powered డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నమాట. రైటింగ్ అనేది లైట్ తీసుకోండి, సెషన్లో సూపర్గా వస్తుంది. సరే సార్, మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు డిజిటల్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా లేదా, ఫ్యూచర్ ఉందా లేదా అనేది చాలా మంది క్వశ్చన్ అనమాట. అంటే కరెంట్ కావచ్చు, కరెంట్ ఓ 10 years తర్వాత కూడా ఉంటుందా లేదా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. చాలా మంది ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు, నాకు ఇష్టం లేదు అవసరం లేదు అనుకొని చాలా మంది ఎగ్జిట్ అవుతుంటారు. సో దానికి కూడా ఒక మంచి ఆన్సర్ అనేది ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ద ఫస్ట్ రీజన్ ఈస్ పాపులేషన్ అనమాట. పాపులేషన్ ఇలా ఎవరు చెప్పారండి, జస్ట్ టేక్ కేర్. ఓకేనా, మీరు కాల్ ఇంటూ పాయింట్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఈస్ పాపులేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు మొత్తం ఏఐ ఉంది కాబట్టి కరెంట్ ట్రెండ్ కూడా తీసుకుంటున్నా. సార్ మన ఇండియాలో కావచ్చు, వరల్డ్ లైట్ తీసుకోండి, మన ఇండియా అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు పాపులేషన్ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నారు, ఇది అందరికీ మీకు తెలిసిందే. సో పాపులేషన్ మన ఇండియాలో పెరుగుతుందా తగ్గుతుందా అంటే 100% వచ్చే ఆన్సర్ అనేది గ్రోత్ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే, ప్రస్తుతం కాదు ఇంకా ఫ్యూచర్లో ఒక డ్రాస్టిక్ చేంజెస్, ఇంకొంచెం పెరిగే గ్రోత్ అనేది ఎక్కువ ఉంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. మళ్ళీ ఏఐ అనేది అంటున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏ అనేది ఎవరు వాడాలి సార్ అంటే పాపులేషనే వాడాలి. మళ్ళీ పాపులేషన్ వాడాలంటే ఏం కావాలి సార్ అంటే మళ్ళీ ఇంటర్నెటే కావాలి. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ సింపుల్ ఆన్సర్, డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది సార్ అంటే, వెన్ 3 things ఫాల్స్ డౌన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో క్లోజెస్ అన్నమాట. సో ఈ మూడింటికి డోకా లేదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు, కంపల్సరీ గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది క్లియరా సార్ పాయింట్ అందరికి? సార్ ఈ పాయింట్ క్లియరా సార్? ఈజ్ దిస్ పాయింట్ క్లియర్ ఇఫ్ యూ డోంట్ మైండ్? యా, సింపుల్ ఆన్సర్, ఎక్కువ ఇబ్బంది ఏం లేదు, సింపుల్ గా చెప్తాను అనమాట. సరే సార్, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ అయితే ఉంది. సో పాపులేషన్ అయితే తగ్గదు, ఇంటర్నెట్ యూసేజ్ తగ్గదు, ఏ యూసేజ్ కూడా తగ్గదు కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉంది, గ్రోత్ కూడా ఉంటుంది. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏమనుకుంటారంటే, అంటే నేను కూడా ఒకప్పుడు నాకు తెలియనప్పుడు నాకు కొంతమంది అనేవాళ్ళు అనమాట. తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఒక చైన్ మార్కెటింగ్ అనే ఒక సిస్టమ్ ఉంది, లేకపోతే స్టాలిన్ సినిమాలో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అనుకోవచ్చు. ఒకరు ముగ్గురికి చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయండి, అదేమో హెల్ప్ కోసము, ఇదేమో ఒక ప్రోడక్ట్ ని చైన్ మార్కెటింగ్ లాగా చేసి అమ్మడం అనమాట. దిస్ ఇస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. సమ్ ఫూల్ పీపుల్స్ ఆర్ సేయింగ్ దిస్. ఫూల్ పీపుల్ అనమాట, అసలు అవసరం లేదు. ఓకేనా? సో డోంట్ కంపేర్ దిస్ కైండ్ ఆఫ్ చీప్ థింగ్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఈస్ అ క్లారిఫికేషన్. ఫస్ట్ క్లారిఫికేషన్ ఇది ఇస్తున్నాను అనమాట. 100లో మినిమం 5 to 10% పీపుల్ విల్, సరే డిజిటల్ మార్కెటింగ్ అంటే చైన్ మార్కెటింగ్, అది అమ్మాలి ఇది అమ్మాలి వాళ్ళని నంపాలి అనేది అంటారు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఐటీ జాబా లేదా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కావాలన్నమాట. ఎవ్రీ ఇండస్ట్రీ రిక్వైర్స్ డిజిటల్ మార్కెటింగ్. ఏ ఇండస్ట్రీ సార్? మీకు నచ్చిన స్టార్టప్స్ కావచ్చు, లేకపోతే ఓకేనా ఎంఎన్సీస్, అంటే ల్యాక్స్ ఆఫ్ ఎంఎన్సీస్ ఉన్నాయి మన ఇండియాలో. కంపేర్ చేసుకుంటే కొన్ని థౌసండ్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ ఉన్నాయి. సారీ టు సే, ఇండియాలో కూడా ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మార్కెట్ మొత్తం దేని మీద ఉంది సార్? యూనికార్న్ సిస్టమ్ అనేది అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ రెవెన్యూ $1 billion అనేది రీచ్ అవుతుందో, దట్ కమ్స్ అండర్ యూనికార్న్. సో అది స్మాల్ బిజినెస్ తీసుకోవచ్చు, బిగ్ బిజినెస్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ బిజినెస్ అనేది వీళ్ళందరికీ ఏం కావాలి సార్? బిజినెస్ అనేది కావాలన్నమాట. మళ్ళీ బిజినెస్ అనేది కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, దే నీడ్ టు, సింపుల్ ఆన్సర్ ఈజ్ సింపుల్. వీళ్ళకు బిజినెస్ కావాలంటే ఏం చేస్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ అన్నమాట. కంపల్సరీ. నో మార్కెటింగ్, నో బిజినెస్, నో స్కేల్, నో గ్రోత్ అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. మళ్ళీ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. సరే సార్, సో మనందరికీ ఒక కరోనా అనేది మన లైఫ్ లో మంచి లెసన్ కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో కరోనా బిఫోర్ మన లైఫ్ అనేది వేరేలాగుంది, కరెంట్ వేరేలాగుంది అనమాట. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ముందల అంటే సింపుల్ గా కరోనా పాండమిక్ అనేది రాస్తున్నాను అనమాట. CORONA, కరోనా పాండమిక్.
సో ఎక్కువ డీటెయిల్గా రాస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో కరోనా పాండమిక్ ఒకటి బిఫోర్ అని రాస్తున్నారు, తర్వాత ఆఫ్టర్ అనేది రాస్తున్నాను. బిఫోర్ కరోనా పాండమిక్, ఆఫ్టర్ కరోనా పాండమిక్. బిఫోర్ కరోనా పాండమిక్ ఎలా ఉంది అంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 60-70% ఆఫ్ ద బడ్జెట్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. అప్పుడప్పుడే డిజిటల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే వైరల్ అవుతుంది. సో చాలా మంది యూట్యూబ్ అట్రాక్ట్ అవుతున్నారు. వ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు దీంట్లోకి రావడం అనేది జరిగింది. సో అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమం 30% to 50% ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట మాక్సిమం. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా పాండమిక్ మీకు అందరికీ తెలుసు ఇంటి నుంచే పనులన్నీ జరిగినాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ యూసేజ్ అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో ఆఫ్టర్ కరోనా పాండమిక్ కావచ్చు, కరెంట్ కావచ్చు, బియాండ్ కూడా కావచ్చు, ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ అనమాట. మళ్ళీ ఇంటర్నెట్ ఎవరు వాడతారు సార్? మనమే వాడతాం. పాపులేషన్ మనమే వాడుతున్నాం కాబట్టి మీరు, నేను, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు, మనమే వాడతాం కాబట్టి. సో ఆడియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మార్కెటింగ్ అనేది చేసుకుంటాం అనమాట. కరెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో బై 2026 అన్నమాట. అంటే మేబీ అది 2025కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెంట్ లేటెస్ట్ రిపోర్ట్ ఏమంటుందంటే మార్కెటింగ్ బడ్జెట్, ఎవ్రీ మార్కెటింగ్ బడ్జెట్ విల్ బి అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 61% అన్నమాట. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా పెడుతున్నారండి. ఎంత పెడుతున్నారో తెలుసా? 30-50% పెడుతున్నారు. నాట్ మోర్ దాన్ 50%. ఇట్స్ లేటెస్ట్ రిపోర్ట్, నేను చెప్పింది కాదు, పెద్ద రిపోర్ట్ అనమాట. మళ్ళీ 30%, 20%, 50% ఏం చేశారంటే ఎగ్జాంపుల్ వాళ్ళకు 1 crore రెవెన్యూ అనేది కావాలి. 1 crore రెవెన్యూ అనేది కావాలి అంటే 1 crore బిజినెస్ అనేది కావాలి. సింపుల్. సో 1 crore బిజినెస్ అంటే సో కొన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ హై బ్రాండ్ ఉన్నది. మీరు ఏదైనా అనుకుంటారే పెద్ద బ్రాండ్ కంపెనీ అనుకుంటారు కాబట్టి ఆ కంపెనీస్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 3% to 5% అన్నమాట. ఇది ఒక సిస్టమ్ అనమాట. కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, అది ఏ కంపెనీ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 10-15%. దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ 10-15% ఆఫ్ ద బడ్జెట్ టు ద మార్కెటింగ్ బడ్జెట్స్ అన్నమాట. లేకపోతే ఇంకొన్ని కంపెనీ స్టార్టింగ్ లో వస్తాయి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతుంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కావాలి, వైరల్ కావాలి, బ్రాండ్ పెంచుకోవాలి కాబట్టి 25% వరకు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇదంతా నేను పక్కనే పెడితే ఏ బిజినెస్ అయినా సరే, అది చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, ఏదైనా సరే ఆన్ అండ్ యావరేజ్ గా 10% అనేది ఎంత? 10% అనేది దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే మార్కెటింగ్ బడ్జెట్ అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. ఈ 10% అనేది మార్కెటింగ్ బడ్జెట్ అనుకుంటే దాంట్లో 61% అంటున్నాను కాబట్టి 6 lakhs విల్ బి అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్, 4 lakhs విల్ బి అలోకేటెడ్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్, 6 lakhs విల్ బి అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇదైతే క్లారిటీ ఉంది. మళ్ళీ ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏం కావాలి సార్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ వెబ్సైట్ అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ వెబ్సైట్ అన్నమాట. మీకు తెలుసో తెలీదో అంటే చాలా ఉన్నాయి సార్. ఇక్కడ వరకు క్లియరా సార్? అర్థమవుతుందా సబ్జెక్ట్? సబ్జెక్ట్ క్లియరా? సబ్జెక్ట్ క్లియరా? మన కోర్స్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్, తప్పుగా అనుకోకండి. యూ కెన్ సే ఎస్ ఆర్ నో, ఎనీథింగ్. యా కళ్యాణ్, ప్రమోద్, వెంకీ, రక్షిత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అర్థం అవుతే ఇంకొక స్టైల్లో చెప్తాను అనమాట. సార్ మార్కెటింగ్ బడ్జెట్ అయితే 61% అంటున్నాను కాబట్టి 6 lakhs అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నారు. మళ్ళీ అది ఏ కంపెనీ అయినా సరే మినిమం వాళ్ళ దగ్గర ఏముండాలి సార్ అంటే ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ ఉండాలన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే అది iOS కావచ్చు లేకపోతే ఆండ్రాయిడ్ కావచ్చు, కంపల్సరీ దాన్ని కూడా ఒక వెబ్సైట్ ఉంటేనే యాప్ అనేది వ్యాలిడేట్ చేస్తారు. నో వెబ్సైట్ నో యాప్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇక్కడ కూడా మన డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 100% డిజిటల్ మార్కెటింగ్ ఎథికల్ గా జెన్యున్ గా చేయాలంటే వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ అన్నమాట. సరే ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజిటల్ మార్కెటింగ్ ఒక డెఫినేషన్, ఇట్స్ మై ఓన్ డెఫినేషన్ అండి. ఇట్స్ ఏ fantastic way to grow any business locally, globally using digital media channels అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ గ్లోబల్ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. ఇది ఏ రాకముందు నుంచి డెఫినేషన్ చెప్తున్నాను సార్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఏఐ. సో సింపుల్ అన్నమాట. సో ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ లో ఫస్ట్ వన్ మనకు వచ్చేది ఏం చేశారంటే వెబ్సైట్ అన్నమాట.
ఈ వెబ్సైట్ గురించి మీకు డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే నేను చాలా డీటెయిల్గా చెప్తాను సార్ మీకు, ఓకేనా. డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, వెబ్సైట్ ఏంది, ఎలాంటి టెక్నాలజీస్ అనేది వాడాలని చెప్పేసి పెద్దగా ఉంటుంది, సింపుల్గా చెప్తున్నాను సార్. ఇప్పుడు వెబ్సైట్ ఎందుకు సార్ అంటే మార్కెట్లో మనది 140 crore పాపులేషన్ సార్. దాంట్లో అప్రాక్సిమేట్లీ సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ వెబ్సైట్స్ ఎంత తెలుసా, 10 million అనమాట. అంటే 1 crore అనేది ప్రాపర్గా అంటే ఆన్ అన్ అప్రాక్సిమేషన్ అంటున్నాను, అప్రాక్స్ 1 crore ప్లస్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, అంటే యాక్టివ్గా అనమాట. ఈ 1 crore ప్లస్ యాక్టివ్గా ఏవైతే ఉన్నాయో అంటే ఏంది సార్, 140 crores బిజినెస్ అంటే 140 crore పీపుల్ ఉంటే దాంట్లో 10% వేసుకున్నా కానీ ఎంత సార్ అంటే ఎంత సార్ 14 crores ఉండాలి. ప్రాపర్గా వెబ్సైట్ డిజైన్ అనేది ఎంత తెలుసా, 1 crore ప్లస్ అనేది నేను మొత్తం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. మహా అంటే కొంతమంది ఏంటంటే 10 million లేకపోతే 25 million అంటే 1 crore టు 2.5 crore తప్ప ఇంకేం లేవు సార్ వెబ్సైట్స్, ఓపెన్గా చెప్తున్నాను. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ మాకంటే ఈ 1 crore వెబ్సైట్స్ లో కూడా ఎట్లా ఉంది సార్ అంటే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది 20 to 25%. మిగిలింది ఎంతైతే ఉందో ఎంత సార్ 80 to అంటే 75 to 80% ఏదైతే ఉందో 75 to 80% ఉందో ఇది ప్రాపర్ గా లేదన్నమాట, ఓకేనా. సో బిజినెస్ అనేది హ్యూజ్ ఉందన్నమాట, అంటే గ్యాప్ అనేది చాలా ఉంది సార్. ఎక్కడైతే మార్కెట్ గ్యాప్ అనేది చాలా ఉంటుందో వీఆర్ గోయింగ్ టు డూ ఏ బిజినెస్ అన్నమాట. ప్రతి ఒక్క స్టార్ట్అప్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే మార్కెట్ ఒక గ్యాప్ ని చూసుకొని దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ అన్నమాట. ఆ బిజినెస్ స్టార్ట్అప్ కింద అవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది, డీటెయిల్ గా తెలుసుకుందాం మనం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సార్ మనకి అంటే ఆన్సర్ ఈ సింపుల్, మార్కెట్ గ్యాప్ అయితే చాలా ఉంది సార్, ఓకేనా. దేనికి, వెబ్సైట్స్ కి అన్నమాట. వెబ్సైట్స్ కి మార్కెట్ గ్యాప్ అనేది చాలా ఉందన్నమాట. ఇక్కడ మీరు ప్రాపర్ గా వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటారు, వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ చేయాలంటే నాకేం కావాలి సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అన్నమాట, వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అన్నమాట. సార్ ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైన్ చేయాలంటే నాకు ఒకటి డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు ఒక డెవలపర్ కోడ్ అన్నా కావాలి, లేకపోతే ఏదైనా సిఎంఎస్ టెక్నాలజీ అన్నా కావాలి. ఇదంతా మీకు ఫ్రీగా ప్రాక్టీస్ చేయడానికి ఒక డొమైన్ ఇస్తాము, సో హోస్టింగ్ కూడా మేము ఇస్తామన్నమాట. తర్వాత సిఎంఎస్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ స్క్రాచ్ టు ప్రో అనేది ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు చెప్తామన్నమాట. అంటే మీ మైండ్లో ఒక ఐడియా ఉందనుకోండి, ఐడియాని ప్రాపర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చాలా డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు నేర్చుకునే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఏం చేశారంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. కంటెంట్ మార్కెటింగ్ సార్ ఏ వెబ్సైట్ అన్నా చూడండి, అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీకు నచ్చిన ఏదైనా వెబ్సైట్ కావచ్చు, జెప్టో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, మార్కెట్లో ఏదైనా మీరు ఓలా తీసుకున్నా, ఊబర్ తీసుకున్నా ఏదో ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. దాని లోపల ప్రాపర్ గా కంటెంట్ ఏముంటుంది సార్ అంటే మీరు ఏదైతే ఓలా ఊబర్ అంటున్నారో అది పక్కన పెడితే మిగిలిన 90% ఆఫ్ ద వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్ అంటే అయితే ఇమేజెస్ ఏదైనా తీసుకోండి, ఇమేజెస్, టెక్స్ట్, సమ్ గ్రాఫికల్ ఎలిమెంట్స్ ప్లస్ అటు ఇటు మూవ్ అయితే కొంచెం డేటా అనేది ఉంటుంది. ఇంతకు మించి ఏదైనా ఉంటుందా సార్ అంటే ఉండదన్నమాట. మళ్ళీ ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ లో మీరు ఏం నేర్చుకుంటారో తెలుసా, ప్రాపర్ గా కాపీ రైటింగ్ అనేది నేర్చుకుంటారు అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టాలి, అది ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, సేల్స్ పేజెస్ కావచ్చు, ఇట్లాంటి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ టు ప్రో అనమాట. ఇది చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఫోన్ ఒకటి కొత్తది 20 అనేది లాంచ్ అవుతుంది, ఇంకా రాలేదు మార్కెట్ లో, లాంచ్ అవుతుంది అనుకుందాం. ఈ ఐఫోన్ 20 అనేది మార్కెట్ లో ఏమని చేస్తారు, చాలా మంది ఐఫోన్ 20 అని కొట్టేసరికి ఈ పేజ్ అనేది వస్తుంది. ఈ పేజ్ ఓపెన్ సరికి ఏమనిపిస్తుంది మీకు, మీ మైండ్ అంతా ట్యూన్ అయిపోతుంది. అరే ఐఫోన్ ఈ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ఉంది, కంపారిజన్ పెడతారు, మంచి బ్లాక్ అండ్ వైట్ డిజైన్ తో చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఆటోమేటిక్ గా కొనాలి 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 అనిపించేటట్టు మనం చేస్తాడు, ఒక ఫోమో క్రియేట్ చేసి కొనిపించేస్తాడు అనమాట. మళ్ళీ అలాంటి సేల్స్ పేజెస్ ఏమంటారు సార్, మళ్ళీ అవన్నీ ఎలా తయారు చేస్తారు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట, ఓకేనా. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్, విల్ డిస్కస్, ఓకేనా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇంతకు ముందు ఏదైతే నేను మీతో అన్నానో, ఓకేనా. సో ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాను అండ్ ఫ్లిప్కార్ట్ అనేది తీసుకున్నాను అనమాట. అమెజాన్ ఫ్లిప్కార్ట్ తీసుకున్నప్పుడు మీరు ఒక్కసారి జస్ట్ ఇమేజెస్ అనేది ఏదైతే ఉందో హైడ్ చేసుకోండి. అంటే ఇమేజెస్ లేకుండా వెబ్సైట్స్ ని చూడండి ఎలా ఉంటుంది, మొత్తం డమ్మీగా ఉంటుంది సార్. మీరు అమెజాన్ ఓపెన్ చేసినా, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఏది ఓపెన్ చేసినా కానీ ఏముంటుంది సార్ అంటే అక్కడ ఇమేజెస్ అనేది ఉంటుంది అనమాట. ఇమేజెస్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ అంటే మీరు నాట్ ఓన్లీ దిస్ వన్, మార్కెట్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్, మంచి వెబ్సైట్స్, థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే $1 billion కంపెనీస్ ఏది తీసుకున్నా సార్ కానీ మంచిగా డిజైన్ చేసి వెబ్సైట్ లోపల ఇమేజెస్ అనేది పెడతారనమాట. గ్రాఫికల్ ఎలిమెంట్స్ కావచ్చు, మంచి క్రియేటివ్ పోస్టర్స్ కావచ్చు, క్రియేటివ్ గ్రాఫిక్స్ అనేది అంటాం అనమాట. అవన్నీ ఒక్కసారి ఊహించుకోండి, లేవు అని చెప్పేసి ఊహించుకోండి, యూ కాంట్
ఓపెన్ అమెజాన్ యాప్ కూడా ఓపెన్ చేయవు, నీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయవు, బుక్ మై షో కూడా ఓపెన్ చేయవు అనమాట. ఎందుకంటే ఆ ఇమేజ్ ని చూసి కింద ఇన్ఫర్మేషన్ చదివి యూ ఆర్ గోయింగ్ టు బై అనమాట. నువ్వు బై చేసే ముందర కూడా ఏం చేస్తున్నావు, ఇమేజెస్ ఉన్నాయని చెప్పి స్క్రోల్ చేసి నచ్చితేనే నువ్వు ముందుకు వెళ్తావు, నీకు కావాల్సిన ఫీచర్స్ ఉంటేనే చూస్తావు. సో ఇక్కడ ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు లర్న్ కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనమాట. కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనేది మీరు నేర్చుకుంటారు అనమాట. చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సార్ ఇంతేనా సార్ అంటే లేదు సార్, ఇదంతా ఏదైతే మీరు ఏదైతే ఇంతకు ముందు చెప్పానో, అంటే ఏం చెప్పాను నేను, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ ప్లస్ కంటెంట్ మార్కెటింగ్ ప్లస్ కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనమాట. సో దిస్ విల్ బి కమ్స్ అండర్ ఫస్ట్ స్టేజ్ అనమాట. సో మార్కెట్లో ఏమవుతుందో తెలుసా, ఇవి లేకుండా డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మార్కెట్లో. ఇది అర్థమైందా సార్? ఇది మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాము సార్. ఇది అర్థమైందా మీకు? కళ్యాణ్, ప్రమోద్, వెంకీ, రక్షిత, యా థ్యాంక్ యూ. సో యా మార్కెట్లో ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే 3 లేకుండా డైరెక్ట్ చెప్తారు. దీని లోపల కంటెంట్ మార్కెటింగ్ లో కాపీ రైటింగ్ అనేది సింపుల్ గా చెప్పేస్తారనమాట. ఐ విల్ టెల్ ఫ్రమ్ స్క్రాచ్, నథింగ్ టు వరీ. సో ఇక్కడ మనకు సెకండ్ స్టేజ్ వస్తుంది అనమాట. ఈ సెకండ్ స్టేజ్ ఏం చేస్తారంటే, సో ఇది మీరే చేస్తారు, ఫ్రమ్ స్క్రాచ్ అనేది మీరే చేస్తారనమాట. ఫ్రమ్ స్క్రాచ్ అనేది మీరే చేస్తారు. సో నథింగ్ టు వరీ. మళ్ళీ సెకండ్ స్టేజ్ ఏంది తెలుసా, మార్కెట్లో ఇది మీరు చేసినా సరే, బయట నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అన్నా సరే, ఫస్ట్ ఎవరి చేతులకు వస్తుంది తెలుసా, అది 100,000 కోట్ల ప్రాజెక్ట్ కావచ్చు, 10,000 రూపాయల ప్రాజెక్ట్ కావచ్చు, లాక్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్ కావచ్చు. సెకండ్ స్టేజ్ మన దగ్గరకు వస్తుంది అనమాట. ఎవరి దగ్గరకు వస్తుంది సార్ అంటే డిజిటల్ మార్కెటర్స్ దగ్గరకు వస్తుంది అనమాట. ఈ డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారు తెలుసా, వెబ్సైట్ ని ప్రాపర్ ఎస్ఈఓ పరంగా ఉందా లేదా చూస్తారనమాట. అంటే ఏంది, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే దీని లోపల మనకు ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ప్లస్ టెక్నికల్ ఎస్ఈఓ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ, ఈ చాట్ జీపీటీ, గ్రాక్, ఇవన్నిట్లో ఎట్లా రిజల్ట్ చేయాలో కూడా మీకు చెప్తాను. అంటే ఓల్డ్ మెథడ్ ఉంటుంది, లేటెస్ట్ మెథడ్ ఉంటుంది, అవర్స్ ఆఫ్ టైం ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాను. ఎప్పుడైతే ఇది నేర్చుకుంటారో యు ఆర్ గోయింగ్ టు బి ఇండస్ట్రీ రెడీ అనమాట. సరే సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఎక్కడన్నా సరే ఈ స్టేజ్ దాటినాక సెకండ్ స్టేజ్, అది ఎంత పెద్ద వెబ్సైట్ అన్నా సరే, అది గవర్నమెంటా ప్రైవేటా ఒక ఆర్గనైజేషన్ సంబంధం లేదు, కంపల్సరీ రావాల్సింది డిజిటల్ మార్కెటర్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ గ్యాప్ ని నేను మీకు కోర్స్ గ్యాప్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటి సార్, ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్. లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. ఈ సెర్చ్ ఇంజన్స్ అంటే ఏం చేస్తారంటే, మీకు తెలిసింది గూగుల్ కావచ్చు, గూగుల్ అనే సెర్చ్ ఇంజన్, బింగ్ అనేది ఒక సెర్చ్, ఇలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో 10+ ఉన్నాయి అనమాట. మార్కెట్ లీడర్ ఇస్ గూగుల్. 90% ఆఫ్ ట్రాఫిక్ విల్ కమ్ ఫ్రమ్ గూగుల్ ఓన్లీ. ఇప్పుడు మొత్తం ఏఐ రిజల్ట్ కాబట్టి సో 85% ట్రాఫిక్ కూడా గూగుల్ తోనే ఉందన్నమాట. సో నథింగ్ టు వరీ. సార్ మళ్ళీ ఇది నేర్చుకుంటే ఏమవుతుంది సార్ అంటే, ప్రతి బిజినెస్ ఎవరికైతే ఉంటుందో, అది కంపెనీ కావచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, ఏదైనా సరే, ఈ గూగుల్ ఎవరైనా టైప్ చేస్తే వాళ్ళ బిజినెస్ అనేది టాప్ లో రావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. మళ్ళీ ఏం చేస్తే టాప్ లో వస్తుంది సార్ అంటే, ఎస్సీఓ చేయాలి ప్లస్ ఏఐతో ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. ఏఐ రిజల్ట్స్ కూడా ఎలా డిస్ప్లే చేయాలో కూడా చూపిస్తాను అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అనమాట. దిస్ ద ఫస్ట్ థింగ్. తర్వాత సార్ ఇది ఎస్సీఓ అనేది ఎలా సార్ అంటే, ఇట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకోండి, మినిమం 6 months to 1 year అనేది ఎస్ఈఓ అనేది చేయాలి. కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకోండి, 1 month to 3 months లో మనకు మంచి రిజల్ట్స్, టాప్ మోస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. టాప్ 1 2 3 4 5 6 7 8 10, సెకండ్ పేజ్ కొడితే 11 to 20, థర్డ్ పేజ్ క్లిక్ చేస్తే 21 to 30, ఏ విధంగా అయితే లిస్ట్ అయితే ఉంటాయో కరెక్ట్ 1 to 3 months చేస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటే మన బిజినెస్ వెబ్సైట్ అనేది టాప్ లో వస్తుంది. ఎప్పుడైతే టాప్ లో అనేది వస్తుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే, టైం టేకింగ్ ప్రొసీజర్. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకోండి, మినిమం 6 months to 1 year అనేది చేయాలి. లేదు సార్ అతను ఒక బిజినెస్ అనేది, కార్ షోరూమ్, ఒక హాస్పిటల్ అనేది crores of rupees పెట్టి స్టార్ట్ చేసిండు, వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి అంటే, ఇన్స్టెంట్ ఆఫ్ ఇన్స్టెంట్ 2 minutes నూడుల్ లాగా వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ కావాలి. ఎందుకంటే వాళ్ళు రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలి. ఇవన్నీ లేకపోతే బిజినెస్ నడవు. మళ్ళీ వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే ఏం కావాలి తెలుసా, దే ఆర్ గోయింగ్ టు డూ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఆన్లైన్ యాడ్స్ అనేది చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ యాడ్స్ 2 విధంగా చేస్తారనమాట. ఏం చేస్తారంటే, ఒకటి గూగుల్ యాడ్స్ అనేది చేస్తారనమాట. గూగుల్ యాడ్స్, తర్వాత సోషల్ యాడ్స్ అన్నమాట. సోషల్ యాడ్స్ అంటాం అనమాట. టెక్నికల్ గా గూగుల్ యాడ్స్ ఏదైతే ఉంటుందో, గూగుల్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దీన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం అనమాట. ఎస్సిఎం అనేది అంటాం అనమాట. మళ్ళీ ఇక్కడ సోషల్ యాడ్ అంటున్నాం కదా, అది ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ అనుకోండి, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ మెటా అంటాం. మెటా యాడ్స్ అనేది అంటాం అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఆడియన్స్ ఎక్కడైతే ఉంటారో
సో వాళ్ళకి ఇంట్రెస్ట్ దేని గురించి అయితే వెతుకుతుంటారో గన్ షాట్ గా వాళ్ళ అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయి అయితే అబ్బాయిలు, ఏజ్ ఫ్యాక్టర్ తో కంపేర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళకి చూపిస్తాను. మీరు చూస్తుంటారు, నేను ఇన్స్టాగ్రామ్ లో ఏది ఓపెన్ చేసినా నాకు నచ్చినట్టు వస్తుంది, నాకు కావాల్సిన డేటాను వస్తుంది, నాకు నచ్చినట్టే కంటెంట్ అనేది వస్తుంది. ఎందుకు సార్ అంటే ఇట్స్ ఆల్గరిథం తగ్గట్టు నువ్వు ఎట్లా అప్డేట్ కావాలో నేను నేర్పిస్తాను, బిజినెస్ ఏం కావాలో మీకు ఇస్తాం. అంటే ఒక కస్టమర్ కి లీడ్ డీటెయిల్స్ కావాలంటే లీడ్స్, సేల్స్ కావాలంటే సేల్స్, అవేర్నెస్ కావాలంటే అవేర్నెస్, బ్రాండ్ కావాలంటే బ్రాండ్, యూ క్యాన్ డూ ఎనీథింగ్ యూజింగ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. అండ్ ఇది సోషల్లో చేస్తాం కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్. ఇది ఎస్ఎం అంటాం, ఇది ఎస్ఎంఎం అంటాం అనమాట. సో ఫ్రీగా చేసేది ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మళ్ళీ సోషల్ మీడియాలో కూడా చాలా మంది ప్రొఫైల్స్ ఉంటే ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయాలంటే యు ఆర్ గోయింగ్ టు లర్న్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనమాట. ఇక్కడ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అంటే ఎక్స్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇయర్ అనమాట. మళ్ళీ యూట్యూబ్ లో కూడా యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫేస్ వీడియోస్ చేయాలంటే ఏం కావాలి, ఫేస్ లెస్ వీడియోస్ చేయాలంటే ఏం కావాలన్నమాట. అంటే ఏంది, అది ఇన్స్టాగ్రామ్ లో చేయొచ్చు. యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్ వీడియోస్ అన్నా, ఫేస్ లెస్ వీడియోస్ అన్నా. ఏఐ తో ఇప్పుడు మొత్తం ఏ ట్రెండింగ్ కాబట్టి ఏఐ తగ్గట్టు వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి టూల్స్ అనేది వాడాలని కూడా మీకు డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా మన కోర్సు జరుగుతుంది. మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఏదైతే కామెంట్ బాగా ఎగ్జిట్ అవుతుంటున్నారో ఆ కంటెంట్ అనేది మనం ముందుగానే ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఫస్ట్ ఎలా ఉండాలో మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది సార్ ఈ కోర్స్ లో జాయిన్ అయితే. ఓకేనా? ఇంతేనా సార్ అంటే లేదు సార్. ఇప్పటివరకు మనకి ఏమైంది, సెకండ్ స్టేజ్ లో యూ హ్యావ్ లెర్న్డ్ ఏమేమి తెలుసుకున్నారు. సెకండ్ స్టేజ్ లో ఎస్ఈఓ ఒకటి, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఒకటి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఒకటి, సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. ఇది సెకండ్ స్టేజ్. మళ్ళీ థర్డ్ స్టేజ్ ఏంటి సార్ అంటే ఇది ఒకటి ఫ్లో అనేది ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. మళ్ళీ నేను వెబ్సైట్ అనేది చేస్తున్నాను, ఎస్ఈఓ చేస్తున్నాను, ఎస్ఎం చేస్తున్నాను, ఎస్ఎంఎం చేస్తున్నాను, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చేస్తున్నాను. ఇంతగానం చేస్తున్నాను కదా. మళ్ళీ నాకు వెబ్సైట్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నాకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నమాట. మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే యూ మస్ట్ ఇంటిగ్రేట్ సమ్ టూల్స్ అన్నమాట. దాన్నే మనం గూగుల్ అనలిటిక్స్ 4 అంటాం. రోబో 1, రోబో 2 ఎట్లయితే ఉంటుందో గూగుల్ అనలిటిక్స్ 4, తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్, తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. సో గూగుల్ అనలిటిక్స్ 4 అంటే ఏం చేస్తారంటే బిహేవియర్ అంటే నీకు వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎలా వస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారా, ఎలాంటి ఏజ్ పీపుల్ వాళ్ళు వస్తున్నారు, ఎలాంటి డివైజెస్ ద్వారా వస్తున్నారు, వచ్చి అతను ఎంతసేపు ఉంటున్నాడు, అసలు చూస్తున్నాడా మన వెబ్సైట్ లోపల కంటెంట్, చూస్తలేడా, ఒకవేళ చూస్తే ఎలాంటి డెసిషన్స్ నేను తీసుకోవాలి, ఎలాంటి డేటా డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి మీకు అర్థమవుతుంది. మళ్ళీ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అన్నమాట. ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్ అనమాట. మొత్తం టెక్నికల్ సార్, విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఇన్ సెషన్స్. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏం చేస్తారంటే వెబ్సైట్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రాపర్గా ఇండెక్స్ అవుతుందా లేదా, ఏ రిజల్ట్స్ వస్తుందా లేదా, జనరిక్ రిజల్ట్స్ వస్తుందా లేదా, ఎలాంటి కీవర్డ్ పొజిషన్ కి ఎలాంటి మన వెబ్సైట్ పేజ్ అనేది ఎలా ర్యాంక్ అయింది, ఏదైనా కాపీ రైట్ ఏమైనా ఉందా, ఇవన్నీ మీరు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది మీరు తెలుసుకుంటారు అనమాట. మళ్ళీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏం చేస్తారంటే నా వెబ్సైట్ లోపల ఒక బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేశాడా లేదా యూ క్యాన్ ట్రాక్ అనమాట. సో నేను ఒక వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియో తను 10% చూశాడా, 15% చూశాడా, లేకపోతే 100% చూశాడా, లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లాగా నా వెబ్సైట్కి వచ్చేసి కంప్లీట్ గా స్క్రోల్ అనేది చేశాడు, మీ నుంచి కింద వరకు ఒకటేసారి స్క్రోల్ చేసిపోయి మొత్తం వచ్చేసింది. సో అతను స్లైడ్స్ అనేది క్లిక్ చేశాడా లేదా, ప్రతి ఒక్కటి ట్రాక్ అనేది చేస్తాడనమాట. మళ్ళీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా అతను యాడ్ ద్వారా వచ్చాడా, ఆప్టిమైజేషన్ ద్వారా వచ్చాడా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. కంప్లీట్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది అంటాం అనమాట. అడ్వాన్స్డ్ మాడ్యూల్ కన్వర్షన్ ట్రాకింగ్. ఇది ఒక్క కోర్స్ నేర్చుకున్నా కానీ యు ఆర్ గోయింగ్ టు పే మార్కెట్ లో వరస్ట్ 10,000 అన్న గడితే ఎవరు నేర్పారు, మన కోర్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంతేనా సార్ అంటే లేదు సార్. మళ్ళీ ఫోర్త్ స్టేజ్ ఏంది తెలుసా, ఇది ఫ్రీడమ్ స్టేజ్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ బిజినెస్ ఆటోమేషన్. అంటే ఇప్పుడున్న మార్కెట్ లో ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ఆటోమేషన్ కావచ్చు, వాట్సాప్ ఆటోమేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి బిజినెస్ తగ్గట్టు ఎలా చేయాలి, ఎక్స్పాన్షన్ అనేది ఎలా తీసుకొని పోవాలి, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అనమాట. మళ్ళీ ఫిఫ్త్ స్టేజ్ లో ఇంకొకటి ఫ్రీడమ్ స్టేజ్ అనేది ఉంటుంది. అదేంటి సార్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి, మీరు యాడ్సెన్స్ ద్వారా మనీ అనేది ఎలా అర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. వాళ్ళు ఎన్ని స్టేజెస్ దాటిన తర్వాత మీకేం వస్తుంది సార్ అంటే యూ క్యాన్ డూ జాబ్ రెడీ అన్నమాట. ఈ జాబ్ రెడీ అనేది ఎలా ఉంటుందంటే కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ 10K to 15K అనేది ఇస్తుంది. మీరు బాగా పర్ఫామ్ చేస్తే మంచి కంపెనీలో సెలెక్ట్ అయితే సో 2.5 to 3 lakhs ప్యాకేజెస్ కూడా ఉంది సార్. ఇప్పుడున్న మార్కెట్ లో మొత్తం ఎలా ఉంది సార్ అంటే స్టైఫండ్ అనేది నడుస్తుంది అన్నమాట. అంటే
ఇక్కడ వచ్చేసి కొంతమంది ఏంటంటే ఫ్రీగా అనేది ఇస్తారు, కొంతమంది పేడ్ అనేది ఇస్తారనమాట. నీకు ఇంటర్న్షిప్ ఇచ్చి నువ్వు కనుక ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు టేక్ యూ అన్నమాట. మళ్ళీ ఏం చేస్తే నేను తీసుకుంటారు సార్ అనేది మన కోర్స్ లో చెప్తామన్నమాట. ఒకవేళ నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎవరైతే మార్కెట్ లో ఐటీ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో అతనికి 1 lakh జాబ్ వస్తుంది, 2 lakh జాబ్ వస్తుంది అంటారు కదా. ఈ ఫీల్డ్ లో మీరు మినిమం 3 years అనేది గట్టిగా పట్టుకొని ఉంటే యూ క్యాన్ అర్న్ మినిమం 1 lakh to 2 lakhs పర్ మంత్ కూడా అర్న్ చేయొచ్చు, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్కిల్స్. వరస్ట్ లేదు సార్ అంటే అందరిలాగానే 50,000 to 60,000 కూడా మీరు అర్న్ చేయొచ్చు అన్నమాట. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. అలాంటి ట్రైనింగ్ అనేది ఇస్తాను. లేదు సార్ నాకు ఆల్రెడీ జాబ్ అనేది ఉంది, ఐ నీడ్ టు మేక్ ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట అంటే ఏంది, యూ నీడ్ టు గో ఫర్ ఫ్రీలాన్సింగ్ అనమాట. మళ్ళీ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే నాకు స్కిల్స్ అనేది కావాలి. సో స్కిల్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆల్వేస్ డిగ్రీ అన్నమాట. స్కిల్స్ అనేది 100% డిగ్రీ కన్నా గ్రేటరే. మళ్ళీ స్కిల్స్ అనేది ప్రాపర్ గా మానిటైజ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి స్కిల్ కి ఎలాంటి ఛార్జ్ అనేది చేయాలి, కంప్లీట్ రోడ్ మ్యాప్ విత్ సాలిడ్ ప్రాక్టికల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్. 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ కూడా మీరు తెలుసుకుంటారు అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఎవ్వరు చెప్పరు సార్, నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను అనమాట. కింద పడి 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 నేను నేర్చుకున్నాను. ఆన్సర్ ఈజ్ సింపుల్. తర్వాత ఏందో తెలుసా, ఇది అయిపోయింది. తర్వాత ఏందో తెలుసా, సార్ ఇదంతా వద్దు సార్ నాకు. సో నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అనేది నేను గ్రో చేసుకోవాలి. సో నీకు ఏదైనా బిజినెస్ ఉందనుకో, నువ్వు బిజినెస్ అన్నా గ్రో చేసుకుంటావు, నువ్వు స్టార్ట్అప్ అన్నా స్టార్ట్ చేస్తావు. లేదు సార్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావాలన్నా కానీ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ అన్నమాట. అంటే ఈ ఒక్క కోర్స్ నువ్వు నేర్చుకుంటే this one course will have many career opportunities and many income streams అనేది మీకు ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కటి మీకు ఎలా ఉంటుంది సార్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ ఉంటుంది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ స్క్రాచ్ టు ప్రో అనేది ఉంటుంది సార్. మీకు అర్థమైపోతుంది సార్ ఇంతేనా సార్ అంటే లేదు సార్, మన కోర్స్ వచ్చేసి సార్ ఇక్కడ వరకు క్లియరా సార్? ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద కోర్స్ బెనిఫిట్స్ నౌ. డీటెయిల్ గా అర్థమైందా మీకు కోర్స్ అనేది ఎలా ఉంటుంది, మన దగ్గర ఎలా ఉంటుందని? ఓవరీ వచ్చిందా సార్? అంటే వితౌట్ ఎనీ పీపీటీ మీకు ఇలాగే చెప్తాను. రియల్ టైమ్ సెషన్ కూడా ఇంతే ఎంగేజింగ్ గా, చాలా డీటెయిల్ గా, చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా చాలా సింపుల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా సార్, అర్థమైందా ఇవన్నీ? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎస్ ప్లీజ్. యా థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. గెట్ రెడీ సార్. సార్ మై సెల్ఫ్ వచ్చేసి సుబ్రహ్మణ్యం సార్ నా పేరు. సుబ్రహ్మణ్యం. నేను ఇప్పటివరకు 2000 మెంబర్స్ కి ట్రైన్ చేశాను. వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రైనర్ అనమాట. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ట్రైనర్ ఎవరు ఉన్నారా సార్ అంటే మార్కెట్లో అనేది నేనే అనమాట. అది నేను చెప్పింది కాదు. సో మార్కెట్లో ఏంటంటే 100 మంది జాయిన్ అయితే 2కో 3కో 4కో జాబ్ వస్తుంది. నేను ట్రైన్ చేస్తే మినిమం 20 to 30% అనేది వాళ్ళు జాబ్ అనేది కొట్టేస్తారు. లేకపోతే దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్రీలాన్సింగ్ అనమాట. మినిమం 30 to 40% వాళ్ళు జాబ్ అయితే జాబ్, ఫ్రీలాన్సింగ్ అయితే చేసుకుంటారు. విత్ ఇన్ 6 months లో వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంతే డీటెయిల్ గా చెప్తాను, అంతే కమిటెడ్ గా చెప్తాను. నాకంటే 10 times బెటర్ గా మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చూసుకుంటాను అనమాట. ఓకేనా, దిస్ ఇస్ మై సెల్ఫ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంది సార్ అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది సార్, నీకు బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, అదంతా నేను చెప్పినా కాబట్టి అది మీ ఇష్టం అన్నమాట. వాళ్ళ ఓన్ బిజినెస్ ఉంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు, లేదంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేసే ఆప్షన్ కూడా మీ చేతుల్లోనే ఉంది. సో తర్వాత మన కోర్స్ వచ్చేసి మార్నింగ్ బ్యాచ్ అన్నమాట. ఏంది సార్ అంటే మార్నింగ్ బ్యాచ్ అన్నమాట. ఈ మార్నింగ్ బ్యాచ్ ఏంది, చాలా మంది లేవడానికి ఇబ్బంది పడతారు కదా, ఆ మంచి టైంని మనం క్యాచ్ చేసుకుందాం. నీకున్న 24 hours లో జస్ట్ 4 to 5% ఇన్వెస్ట్మెంట్ పెట్టు చాలు. నీ దగ్గర ఏం 100,000 తీసుకోవడం లేదు సార్ నేను. నీకున్న వాల్యుబుల్ టైంలో 4%, 24 hours నీకు అనేది చాలా ఇంపార్టెంట్. 24 hours లో 1% టైం ఎంత తెలుసా? జస్ట్ 14.4 minutes అన్నమాట. మళ్ళీ 2% ఎంత సార్ అంటే 30 minutes అనేది అంటాను అప్రాక్సిమేట్ గా. సో నీకున్న టైంలో 4% అంటే ఎంత? 1 hour ఈ కోర్స్ గురించి నువ్వు పెట్టినావు అనుకో, నీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. 1 hour లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. తర్వాత కావాలంటే 15 minutes ఎక్స్పాండ్ చేస్తాను. లేదు సార్ నాకు క్వెరీస్ ఉన్నాయంటే క్వెరీస్ కూడా మీకు ఇస్తాను అన్నమాట. మీరు ఒక్కసారి కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత మీకు 2 టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. నేను చెప్పిన తర్వాత నేను ఇన్వాల్వ్ అవుతాను. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే మన స్టూడెంట్స్ అనేది ఎవరైతే ఇంటర్న్స్ ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ యువర్ క్వెరీస్. అది మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ. సో మీకు ఏముంటుంది తెలుసా, ఈమెయిల్ సపోర్ట్ అనేది ఉంటుంది, వాట్సాప్ సపోర్ట్ అనేది ఉంటుంది,
టెలిగ్రామ్ సపోర్ట్ అనేది ఉంటుంది. లేదు సార్ నేను వెబ్సైట్ అనేది డిస్కస్ చేశాను, అన్ని ఒక దగ్గర ఉండాలంటే వెబ్సైట్లో ఒక కమ్యూనిటీ కూడా బిల్డ్ చేయడం అనేది జరిగింది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడగొచ్చు. ఈమెయిల్ ఈజ్ అ ప్రొఫెషనల్ అనమాట. మీరు రేపు ఒక జాబ్ వచ్చిన మార్కెట్లో ఏదన్నా మీరు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నా, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, ఈమెయిల్ కమ్యూనికేషన్ ఈజ్ అల్టిమేట్. కాబట్టి ఈమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్ అనేది ప్రియారిటీ వైజ్ గా రాశాను. లేదు సార్ వెబ్సైట్ కమ్యూనిటీలో డిస్కస్ చేస్తా అంటే డిస్కస్ కూడా చేయొచ్చు. థర్డ్ వన్, మన కోర్స్ వచ్చేసి 3 months అన్నమాట. 3+ months 3 months అనే తర్వాత చూసుకుందాము. మినిమం గ్యారంటీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏముంటుంది సార్ అంటే 3 course లో 100% లైవ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. 100% ఎక్స్క్యూజ్ మీ 100% లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా భాష మీకు ఏ విధంగా అయితే అయ్యిందో అదే విధంగా చాలా సింపుల్ గా, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా చాలా సింపుల్ గా చెప్తాను. సో దిస్ ద ఫస్ట్ థింగ్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు లర్న్ 15 modules అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు లర్న్ 15 modules. ఈ 15 modules లో సార్ నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ వద్దు సార్, సో నేను హౌస్ వైఫ్ ని, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ ని, నాకు సింపుల్ గా పర్ మంత్ 10,000 to 30,000 ఎలా అర్న్ చేయాలంటే ఆఫ్టర్ మై కోర్స్ కంప్లీషన్ ఐ విల్ గివ్ ఎ కంప్లీట్ రోడ్ మ్యాప్. అందులో మీరు 2 to 3 modules నేర్చుకున్నా యూ క్యాన్ అర్న్ 10K to 30K పర్ మంత్ అనమాట. నీకు ఇదే నచ్చింది అనుకో, నువ్వే ఏజెన్సీ పెట్టుకుంటా, నువ్వే 100 మందికి జాబ్ ఇవ్వచ్చు. అంత డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను అనమాట. లేదు సార్ నేను మొత్తం నేర్చుకుంటాను, ఆల్ మాడ్యూల్స్ నేర్చుకుంటాను, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను, నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేస్తానంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. ఓకేనా, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. సరే ఈ 15 modules అనేది పక్కనే పెడితే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 13 projects అన్నమాట. 13 projects, దాంట్లో 5 వచ్చేసి మేజర్, 8 వచ్చేసి స్మాల్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ నేర్చుకుంటే యూ విల్ బి జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ అన్నమాట. అంతే, ఆన్సర్ ఇస్ సింపుల్. చాలా ఐఎమ్ ఏ కమిటెడ్ పర్సన్ సార్. మీరు వచ్చినా రాకపోయినా నేను చెప్తాను సార్. నేను ఒక ఆన్లైన్ క్లాస్ మిస్ అయితే ఏం చేస్తారు సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 5 days లైవ్ రికార్డింగ్ యాక్సెస్. అంటే ఈరోజు క్లాస్ అనేది అవుతుంది, ఒకవేళ మీరు రాలేదనుకోండి మీకు ఒక పోర్టల్ అనేది ఇస్తాం. మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.ai-powered-digital.marketing. సార్ ఈ వర్డ్ అనేది ఏదైతే ఉందో ఏఐ పవర్డ్, ఐఎమ్ యూజ్డ్ ఇన్ 2022 సార్. మనం యూజ్ చేసేటప్పుడు మార్కెట్ లో అప్పుడప్పుడు ఏఐ అనేది వచ్చింది, చాట్ జీపీటీ అనేది వచ్చింది. ఏఐని పసిగట్టి ఆ రోజు ఏఐ పవర్డ్ అని చెప్పేసి నేను ఓల్డ్ ఇన్స్టిట్యూట్ లో 2023లో ఫిబ్రవరిలో అనుకుంటాను ఫస్ట్ వాడింది. ఎవరు ఉన్నారా సార్ ఇండియా వరల్డ్ వైడ్ గా అంటే ఐఎమ్ ద యూజ్ దిస్ వర్డ్ ఏఐ పవర్డ్ అనమాట. సో ఇది ఒక్కసారి మార్కెట్ లో వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఎలా వైరల్ అయిందో నాకు తెలీదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు గూగుల్ కొట్టినప్పుడు ఏఐ పవర్డ్ అనే వర్డే లేదు, ఏఐ అనేది ఉంది తప్ప ఏఐ పవర్డ్ అని లేదు. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై మీ, నాకున్న స్టాటిస్టిక్స్ పరంగా. సో మన వెబ్సైట్ కూడా అందరికంటే యూనిక్ గా ai-powered-digital.com కాదు మనది, మన వెబ్సైట్ నేమే .marketing. మీకు కావాలంటే చూపిస్తాను అనమాట. అంటే కరెంట్ ట్రెండ్ కి, ఫ్యూచర్ ట్రెండ్ తగ్గట్టు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత అయితే నాది. దిస్ ఇస్ మై వర్క్ ఎక్స్పీరియన్స్. సరే సార్ ఇదంతా ఓకే. 500 days లైవ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ రోజు జర్నల్ సెషన్ మీకు లైవ్ పోర్టల్ ఇచ్చేస్తాము. మీరు ఎక్కడున్నా సరే ఇంటర్నెట్ ఉండి మొబైల్ ఉందంటే యూ కెన్ వాచ్ ఇట్, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అన్నమాట. ఎందుకంటే దానికి కావాల్సిన డొమైన్ హోస్టింగ్ మేమే ఫ్రీగా అనేది ఇస్తున్నాం అనమాట. అంతేనా సార్ అంటే ఓకేనా. యు ఆర్ గోయింగ్ టు లర్న్ 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. సో అది ఫ్రీలాన్సింగ్ లో వాడతారా, మీ పర్సనల్ గా వాడతారా మీ ఇష్టం. సో తక్కువ టైంలో కూడా వాడాలంటే సో మనము కరెంట్ మార్కెట్ ని క్యాచ్ చేసుకోవాలి. కరెంట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండ్ తగ్గట్టు ఎలా క్యాచ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అది మీరు ప్రిపేర్ అయి ఉండాలి, లేకపోతే నేను ఏం చేయలేను అనమాట. ఓకేనా. తర్వాత ఇదైతే మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వడం లేదు సార్, 100% రిఫండ్ ఛాలెంజ్. సో చాలా మంది ఫీజులు కట్టి మర్చిపోతుంటారు అన్నమాట. రిఫండ్ ఛాలెంజ్, ఈ రిఫండ్ ఛాలెంజ్ ఏం చేశారంటే మీకు 1 day 2 days 3 days కాదు, పోతే పోనీ అని చెప్పేసి నేను 30 days రిఫండ్ ఛాలెంజ్ అనేది ఇస్తున్నాను. ఈ 30 days రిఫండ్ ఛాలెంజ్ లో మీకు స్టాండర్డ్ లేకపోయినా, క్వాలిటీ లేకపోయినా, సార్ మీరు చెప్పేది అర్థం కాకపోయినా, అంటే అర్థం కాలేదంటే ప్రాపర్ రీజన్ చెప్పండి. అందుకనే 70% రికార్డింగ్స్ చూడండి. ఈ 70% రికార్డింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను 100% చూడలేను సార్, 70% చూడు, నిజంగా నా సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాలేదు సార్ నాకు అవసరం లేదు సార్ అంటే యూ కెన్ ఆస్క్ 100% రిఫండ్ అన్నమాట. ఇలా ఎవ్వరివ్వరు సార్ మార్కెట్లో. కట్టించుకున్న తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు 4-5 days టైం పాస్ చేసి గొడవలు పెట్టుకొని తీసుకుంటారు. నాకేం వద్దు, మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత 30 days లోపల నిజంగా మీకు కోర్స్ నచ్చకపోయినా, ఓపెన్ ఛాలెంజ్ ఇది, కోర్స్ నచ్చకపోయినా, క్వాలిటీ లేకపోయినా, స్టాండర్డ్ లేకపోయినా, నిజంగా నేను చెప్పేది వర్త్ కాకపోతే యూ క్యాన్ గివ్ మీ ప్రాపర్ ఆన్సర్. అది కూడా 70% రికార్డింగ్ చూస్తే తెలుస్తుంది కాబట్టి మీకు కూడా ప్రూఫ్ ఉంటుంది అనమాట, నాకు కూడా ప్రూఫ్ ఉంటుంది. యూ కెన్ ఆస్క్ మీ నౌ. అట్లా ఎవరన్నా తీసుకున్నారంటే బ్యాచ్ లో ఒక్కరు కూడా తీసుకోలేదు సార్, అంత క్వాలిటీగా చెప్తున్నాను అనమాట సబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఇస్ మై యూనిక్నెస్. సరే సార్ ఇంతేనా సార్ అంటే ఇంకా ఉంది సార్, చాలా ఉంది చెప్పాల్సింది, చాలా ఉంది. ఇక్కడ ఏదైతే మీకు డొమైన్, హోస్టింగ్,
ప్లస్ ప్రీమియం లైసెన్స్డ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ అనేది ఇస్తున్నాను అన్నమాట. దీని ఒక వాల్యూ మార్కెట్లో 15,000 వర్త్ అనేది ఉంటుంది. అదే కాదు, సో మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తాను అంటే వితౌట్ ఎనీ టూల్ ఒక ప్రాజెక్ట్ ని ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆర్మీనే తీసుకోండి, ఆర్మీ కావచ్చు ఎవరన్నా కావచ్చు. సో ఆర్మీ చాలా రెస్పెక్టెడ్ పర్సన్ కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్, రైతుల తర్వాత వాళ్ళే ఫార్మర్స్ తర్వాత వాళ్ళే రెస్పెక్టెడ్ పర్సన్స్ కాబట్టి మార్కెట్లో. సో వాళ్ళే చూడండి, వాళ్ళకు తెలుసు టూల్స్ ఎలా వాడాలో తెలుసు, వెపన్స్ ఎలా వాడాలో తెలుసు. వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ లో వాళ్ళకు పెయిన్ ఉంటుంది, కింద పడతారు, మీద పడతారు. అన్ని నేర్చుకున్న తర్వాతే వాళ్ళకు వెపన్స్ ఇచ్చి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీకు కూడా ఎలా ఉంటుందంటే రేపు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే 100 మంది వెళ్తారు, 100 మంది సెలెక్ట్ గారు. అక్కడ కావాల్సింది 2-3, ఆ 2-3లో మీరు ఉంటారు. ఎందుకు సార్ అంటే వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తాడనమాట, వితౌట్ ఎనీ టూల్ క్యాన్ యూ డికోడ్ దిస్ ప్రాబ్లమ్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ స్ట్రాటజీ, లేకపోతే ఎలాంటి టూల్ లేకుండా క్యాన్ యూ డిజైన్ ఆర్ డెవలప్ దిస్ వన్, క్యాన్ మేక్ ఇట్ దిస్ స్ట్రాటజీ అంటే యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ అనమాట. అలా ప్రిపేర్ చేస్తాను. ఒక్కసారి అవన్నీ అర్థమైన తర్వాత టూల్ అనేది ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. సో వితౌట్ టూల్ అనేది ఎలా వాడాలి, విత్ టూల్ అనేది ఎట్లా వాడాలి, ఏఐ టూల్స్ అనేది ఎలా వాడి ప్రాజెక్ట్ చాలా డీటెయిల్ గా చెప్తాను అనమాట. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి. నా సెషన్ విని మీరు కరెక్ట్ గా 20 minutes 30 minutes మీ లైఫ్ లో డైలీ చాలా క్రూషియల్ టైం అనుకో మీరు ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు బి ఆసమ్ సార్. ఓకేనా, ఓపెన్ గా చెప్తున్నాను. సో వితౌట్ ఎనీ టూల్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ ప్రాజెక్ట్ క్లోజ్. అది వితౌట్ టూల్ ప్లస్ ఏఐ. సార్ మన కోర్స్ నేమ్ ఏంది సార్ యాక్చువల్గా అంటే ఏఐ పవర్డ్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏఐ పవర్డ్ అనమాట. అంటే ఏంది సార్, ఒకప్పుడు 1 year ప్రాజెక్ట్ చేసేది ఇప్పుడు 6 months చేస్తున్నాము. ఏ వచ్చిన తర్వాత 1 month లో అయిపోయింది. ఇంకొంచెం స్మార్ట్ గా వాడితే అది 10 days లో కూడా అయిపోతుంది అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో ఏఐ పవర్డ్ అనేది ఏంది సార్ అంటే మనకున్న మాడ్యూల్స్ లో ఎవ్రీ మాడ్యూల్ ఏఐ మాడ్యూల్స్ విల్ బి యాడెడ్ అనమాట. ఏఐ మాడ్యూల్స్ విల్ బి యాడెడ్ అనమాట. మళ్ళీ ఇంతగానం చెప్తున్నారు కదా సార్, మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలంటే నాకేం కావాలి తెలుసా, మీకున్న వాల్యుబుల్ 4% ఆఫ్ టైం క్లాస్ వినడానికి, సో 2% ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేయడానికి అనమాట. సో 6% మీకు టైం అనేది కేటాయిస్తే 24 hours లో దట్ విల్ బి గుడ్ అనమాట. ఈ స్ట్రాటజీస్ అన్ని మీకు చెప్తాను సార్, నథింగ్ టు వరీ. సెకండ్ వన్, నాకు ఇంటర్నెట్ అనేది కావాలి ప్లస్ మొబైల్ అనేది కావాలి, ఓల్డ్ ఆర్ న్యూ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సార్ నేను చేస్తున్నా, నాకు 50,000 లక్ష రూపాయలు ల్యాప్టాప్ అవసరం లేదు, పాతది ఓల్డ్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్నా సరే, లేదు సార్ నేను మొబైల్తోనే చేస్తాను, కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే మొబైల్తో ఎలా చేయాలో కూడా నా సబ్జెక్ట్ అనేది మీకు చెప్తాను. బట్ సజెస్టెడ్ ఇస్ పాతది ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్నా సరే యు ఆర్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అన్నమాట. ఇంతేనా సార్? లేదు సార్, అంటే 6% టైం మీరు పెట్టాలి. 4% వచ్చేసి క్లాసు, 2% వచ్చేసి నీ ప్రాక్టీస్, తర్వాత ఇంటర్నెట్ మొబైల్ ఇది ఉంటే సరిపోతుంది. తర్వాత డిసిప్లిన్ అనేది ఉండాలి సార్. డిసిప్లిన్ లేకపోతే నువ్వు కోర్సు తీసుకొని కూడా వేస్ట్. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు ఎంత లైఫ్ మిస్ అయ్యారో ఈ కోర్సులో మీరు 3 months కరెక్ట్ గా జర్నీ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరు స్కిప్ చేసిన నా రికార్డింగ్స్ మీకు ఉంటాయి. ఒకవేళ నేనేమరా నాకు పర్సనల్ గా ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, బయటికి పోవాలి రావాలి కాబట్టి అట్లా ఏమైనా ఉంటే చాలా రేర్ కేసెస్ లో ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సల్ ద సెషన్స్. క్యాన్సల్ అయిన సెషన్స్ కూడా కంప్లీట్ అనేది చేస్తాను సార్. దిస్ ఈస్ మై కమిట్మెంట్. ఎండ్ ఆఫ్ ది కోర్స్ ప్రైస్ ఎంత సార్ అంటే మార్కెట్లో ఇప్పుడు నేను చెప్తుంది వరస్ట్ అనమాట. మీరు అమీర్పేట అక్కడిక్కడ చూస్తుంటారు కదా, 15K to 45K ఉంటుంది. కానీ నేను ఇచ్చేది ఏదైతే ఉంటుందో 100% వర్త్ అనేది మీరే అంటారు అనమాట. అంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 10,999. సో ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అదే 8499 అనమాట. సో ఇది చేస్తే మీకు 15,000 వర్త్ బెనిఫిట్. నేను చెప్పిన 100% ఇంకా మీ ఇష్టం. ఈ ఛాలెంజ్ ఇస్తున్నానంటే మీకు సబ్జెక్ట్ ఒక క్వాలిటీ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ అడగండి, దే కాంట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నేనే ట్రైనర్, ఐఎమ్ ద కో ఫౌండర్, యు ఆర్ గోయింగ్ టు గెట్ 100% అనమాట. దేర్ ఈస్ నో డౌట్ అనమాట. కానీ మీ నుంచి ఒక డిసిప్లిన్ ఉంటే చాలు సార్, మిగిలింది ఐ విల్ టేక్ కేర్. సో మన వెబ్సైట్ సార్ ఇది ఓకేనా సార్? ఇది డీటెయిల్ గా ఉంది అందరికి సార్? ఈజ్ దిస్ క్లియర్ సార్? ఈజ్ దిస్ క్లియర్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. యా థ్యాంక్ యూ అండి. సో మన వెబ్సైట్ చూపిస్తాను, ఎందుకంటే చాలా ఉంది, జస్ట్ ఒక ప్రెజెంటేషన్ ఉంది, ఐ విల్ షోకేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ చూపిస్తాను, www.aipowerdigital.marketing. నేను చేసిన వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది. ఇది ఒక సింపుల్ అనమాట. సో ఇదంతా ఎలా ఉంటుందో ఇక్కడ ఉంటుంది అనమాట. మన బ్యాచ్ వచ్చేసి 14th July 7 AM to 8:30 AM. సో మీకు కావాలంటే ఇక్కడ కొట్టవచ్చు, డౌన్లోడ్ సిలబస్ కొట్టినా కానీ మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట.
యూ కెన్ డౌన్లోడ్ అవర్ సిలబస్. 13 ప్రాజెక్ట్స్ అనేది ఇగో ఈ 13 ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. ఐ విల్ షోకేస్. సో దిస్ ఇస్ అవర్ 13 ప్రాజెక్ట్స్ అన్నమాట. సో రియల్ టైమ్ డొమైన్ హోస్టింగ్ సెటప్ అనేది ఎట్లా ఉంటుంది, బ్లాగిన్ అనేది ఎట్లా చేయాలి, కంప్లీట్ కార్పొరేట్ వెబ్సైట్ డిజైన్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఎలా వెబ్సైట్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ డిజైన్ విత్ సేల్స్ స్ట్రాటజీ. ఇది ఒక్క ల్యాండింగ్ పేజ్ చేసినా కానీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ పర్ ల్యాండింగ్ పేజ్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ 3,000, 5,000, 10,000. సో నాకు 8 years బ్యాక్, 7 to 8 years బ్యాక్ అవి ఛార్జ్ 12,000 పర్ ల్యాండింగ్ పేజ్. ఇప్పటికీ డిమాండ్ ఉంది, కానీ ఏ వచ్చిన తర్వాత డామినేషన్ ఉంది. ఎలాంటి క్లయింట్స్ పట్టుకుంటే మనకి ఎలాంటి పేమెంట్స్ ఇస్తారో కూడా మీకు చెప్తాను అనమాట. సో రియల్ టైమ్ ఎస్ఈఓ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ఇది మేజర్ ప్రాజెక్ట్ అనమాట. తర్వాత ఎస్ఈఓ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ విత్ టూల్స్ అండ్ వితౌట్ టూల్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ కంప్లీట్ క్యాంపెయిన్స్, అది బ్రాండ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, కేటలాగ్ కావచ్చు, లేకపోతే లీడ్ జనరేషన్ కావచ్చు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. తర్వాత గూగుల్ యాడ్స్ కంప్లీట్ A to Z అనమాట. తర్వాత ఫ్రీలాన్సింగ్ అండ్ క్లయింట్ అక్విజిషన్ ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి. సో రియల్ టైమ్ ఆఫ్లైన్ ఇస్తాను, ఇది కూడా ఇస్తాను అనమాట. జస్ట్ ఏ మినిట్. చెప్పు చిన్మయ్. నేను చెప్తాను కొంచెం ఆగవా, నేను చెప్తాను. ఓకే. యా మన స్టూడెంట్ అండి, చిన్న ఇష్యూ అంట డెఫినెట్లీ. సో తర్వాత ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా 13 ప్రాజెక్ట్స్ అనేది మీ ముందరనే చెప్తాను, నథింగ్ టు వరీ. ఓకేనా. తర్వాత ఇది మన ప్రెజెంటేషన్ సార్, ఐ విల్ షో కేస్. సో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, గెట్ రెడీ. జస్ట్ ఏ మినిట్. సో ఇది కూడా 40 minutes లో చేసిన ప్రెజెంటేషన్ సార్, గెట్ రెడీ. యాక్చువల్గా ఏం చేస్తారంటే, ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, డిజిటల్ ఇండియా నీడ్స్ 3 crore డిజిటల్ ప్రొఫెషనల్స్. మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది. మన ఫ్రీలాన్సర్స్ వచ్చేసి మినిమం 30K to 3 lakhs పర్ మంత్ అనేది అర్న్ చేస్తున్నారు. ఇది నేనేష్ ఈ రిపోర్ట్ కాదు, మార్కెట్లో టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇదైతే 100% ఫ్యాక్ట్. 95% బ్రాండ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ దర్ డిజిటల్ ప్రెజెన్స్. ఎందుకంటే అందరూ ఆన్లైన్ ఉంటున్నారు కాబట్టి కంపల్సరీ పెంచుకోవాలి. తర్వాత వచ్చేసి సో ఎవరు హైరింగ్ చేసుకుంటున్నారు సార్, 100% జాబ్ అనేది కావాలి కాబట్టి మార్కెట్లో ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు, అది స్టార్ట్అప్ కావచ్చు, $1 billion కంపెనీ యూనికార్న్స్ కావచ్చు, MNCs కావచ్చు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్, జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సార్ మీకు ఒక మార్కెటింగ్ గ్యాప్ అన్నాను కదా, ఇదే అనమాట మార్కెటింగ్ గ్యాప్. ఏంది సార్, టోటల్ వెబ్సైట్స్ యాక్టివ్ వచ్చేసి ఇండియాలో వరల్డ్ వైడ్ గా 250 million, ఇండియా వచ్చేసి 10 million అనమాట. అందుకనే అప్రాక్సిమేట్లీ 1 crore అని చెప్పేసి తీసుకున్నాను. వెబ్సైట్స్ విత్ సమ్ ఆన్లైన్ ప్రెసెన్స్ అయితే ఉంది. వెబ్సైట్ యూజింగ్ ఎస్ఈఓ ప్రాపర్ ఇండియాలో అయితే చాలా వరస్ట్ గా ఉంది, తప్పుగా అనుకోకండి, వాళ్ళకి తెలియదు అనమాట. ఆ గ్యాప్ ని ఎలా క్యాచ్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను. వెబ్సైట్ రన్నింగ్ రెగ్యులర్ పేడ్ యాడ్స్ వచ్చేసి లెస్ దాన్ 10%, అంటే ఇక్కడ 90% గ్యాప్ ఉంది. ఈ 1 crore లోనే 90% గ్యాప్ ఉంది. వెబ్సైట్ విత్ ఆప్టిమైజ్డ్ మొబైల్ యూఎక్స్, ఇది మనకు అవసరం లేదు, కానీ మీకు చెప్తాను అనమాట సెషన్ లో. వెబ్సైట్స్ విత్ ఈమెయిల్ మార్కెటింగ్ సెటప్ లెస్ దాన్ 15%. బిజినెస్ యూజింగ్ అనలిటిక్స్ టూల్ 25%, అంటే 100లో 75% గ్యాప్ ఉన్నట్టు. బిజినెస్ డూయింగ్ ప్రాపర్ డిజిటల్ స్ట్రాటజీ 85% ఇక్కడ మనకు ఉందన్నమాట గ్యాప్. తర్వాత ఓన్లీ 15 to 20% ఆఫ్ ఇండియన్ బిజినెస్ విత్ వెబ్సైట్స్ ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజికల్లీ. మిగిలిన 85 to 80% మన చేతులు ఉంది సార్. ద రిమైనింగ్ 82 హ్యావింగ్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ హ్యావింగ్ అన్ ఆన్లైన్ ప్రెసెన్స్ అండ్ మేకింగ్ మనీ ఆన్లైన్. తర్వాత ఇది సింపుల్ అనమాట. ఓన్లీ 1 in 5 బిజినెస్ విత్ వెబ్సైట్స్ ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎఫెక్టివ్లీ, ద రెస్ట్ ఆర్ లూజింగ్ లీడ్స్, సేల్స్ అండ్ విజిబిలిటీ డైలీ. సో మీరు చూస్తుంటారు అనమాట, ఐటీ జాబ్స్ ఉంటాయి, తప్పుగా అనుకోకండి. సో దీని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఐటీ జాబ్స్ అంటే ఏంది, వాళ్ళకు ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ఉంటుంది, అంటే జావా, పైథాన్, టెస్టింగ్, తర్వాత AI/ML ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎవరు వాడతారు సార్ అంటే కంపెనీస్, ఆల్రెడీ టాప్ MNCs మొత్తం ఫిల్అప్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మార్కెట్లో ఏది ఉంది సార్ అంటే ప్రతి ఒక్క బిజినెస్ అనేది ఆన్లైన్ అవుతుంది. ఏ బిజినెస్ ఆన్లైన్ కావాలన్నా కానీ వెబ్సైట్ అనేది కావాలి. ఆ వెబ్సైట్ ఉంటే సరిపోతుందంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఉంటుంది. మార్కెట్లో చాలా తీసి పడేస్తారు సార్. ఒక 2 to 3 years ఆగండి, ఒక ఇంత పెద్ద గ్రోత్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ అయింది. సో మిమ్మల్ని ట్రెండ్కి తగ్గట్టు ప్రిపేర్ చేసే బాధ్యత అయితే నాది. కొంచెం మ్యూట్లో ఉండండి అమ్మా, సారీ. గెట్ రెడీ. తర్వాత జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. తర్వాత ఇవి రిపోర్ట్స్ అన్నమాట. ఈ రిపోర్ట్స్ అనేది చాలా ఉన్నాయి. ఐ విల్ షోకేస్ 1 or 2 రిపోర్ట్స్. సో ఇక్కడ చూస్తే ఇది లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. రిపోర్ట్ 3 అనేది లేటెస్ట్ రిపోర్ట్. సో కరెంట్దే తీసుకుందాం, ఎందుకు వేరేవన్నీ. సో ఇది ఎప్పుడు సార్, 2025 to 2033, అంటే దగ్గర ఎంత 8 years రిపోర్ట్ అనమాట. ఏమంటుంది, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మార్కెటింగ్ గ్రోత్ రేట్, CAGR అనేది అంటాం అనమాట, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. 5%, 8%, 10% ఉంటేనే ఎక్కువ.
అలాంటిది 11.22% అనేది ఉందన్నమాట. అంటే ఏంది సార్, గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంది. అంటే ఈరోజు నేను ₹100 ఉంది నా దగ్గర, నెక్స్ట్ ఇయర్ ₹11 యాడ్ అయింది, 111. మళ్ళీ థర్డ్ ఇయర్ లో 111కి మళ్ళీ 11% యాడ్ అవుతుంది జాబ్ గ్రోత్ రేట్ అనమాట. సో ఇక్కడ మీకు ఉందా లేదా అనేది చూసుకుంటే గ్రాఫ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఉంది ఆఫ్టర్ కరోనా పాండమిక్. ఇదైతే ఓపెన్ సీక్రెట్. తర్వాత ఇక్కడ మనకి ఇండియా ఉందా సార్ అంటే 100% ఉంది. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఆటోమోటివ్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నమాట, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, హెల్త్ కేర్, ఇంకా మొత్తం ఇదే సార్. ఇంకేముంది సార్, ఇక్కడ మన ఇండియా కూడా ఉందన్నమాట. ఏషియా స్పెసిఫిక్ మన కంట్రీ స్కోప్ ఉందా సార్ అంటే ఇండియా ఉంది, వరల్డ్ వైడ్ గా ఉందన్నమాట. సో ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ సార్, యూనివర్సల్ స్కిల్ ఇది. ఓకే, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఐ విల్ షోకేస్ అనదర్ రిపోర్ట్, చాలా ఉన్నాయి, విల్ షోకేస్ వన్ బై వన్. సో ఇక్కడ కూడా చూస్తే 2022, 2032. ఓకేనా, ఇది ఎందుకు చూపించారంటే కరోనా పాండమిక్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. అప్పుడు కూడా చూసుకుంటే 10.7%. ఇంకా కొన్ని రిపోర్ట్ చూస్తే మనకి వెళ్ళిపోతాయి అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అనేది వాడతాయి సార్. ఓకేనా, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ వన్. సో కంట్రీస్ విత్ మోస్ట్ ఇంటర్నెట్ యూజర్స్, మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్. సో స్కూప్ అనేది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు వాడుతున్నారే, ఆన్సర్ ఇస్ సింపుల్. తర్వాత ఇంకేదైనా ఉందా సార్ అంటే ఫ్రీలాన్సర్స్ అన్నమాట. మన ఇండియా ప్లేసెస్ సెకండ్ రోల్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్రీలాన్సింగ్ మార్కెట్ అన్నమాట మన ఇండియా అనేది. సో ఆన్లైన్ ఎవరేజ్ గా దే ఆర్ గోయింగ్ టు చార్జ్ పర్ అవర్ $10 to $25. $10 అంటే ఎంత సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్ కట్టింగ్స్ అన్ని పోను, సో 83, 84 రూపీస్ ఉంటుంది. అంటే ₹1000 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నారు సార్. ఓపెన్ గా చెప్పాలంటే వరస్ట్ ఈజ్ 700 అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎందుకు సార్ అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పిందే. సో ఇక్కడ మీకు నాట్ ఓన్లీ దట్ వన్, ఇక్కడ 5 కాదు 13, ఇంతకుముందు మీకు చూపించాను కదా, 5 మేజర్ ప్రాజెక్ట్సే చూపించాను. దాంట్లో 8 మినీ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. కెరీర్ యాక్సిలేటర్ కిట్ కూడా ఉంటుంది అన్నమాట. సో కెరీర్ యాక్సిలేటర్ కిట్ అంటే ఏంది, నేను తక్కువ టైంలో జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అని మీకే ఉంటాయి ఆన్సర్స్. అంటే మీరు ఎంత రీసెర్చ్ చేస్తారో, ఇదే సబ్జెక్ట్ మీరు బయట చేసుకోవాలంటే 1 year ప్లస్ పడుతుంది. నేను 3 months లో అనేది క్లోజ్ చేస్తాను. చాలా రియల్ టైమ్ గా ఉంటుంది సార్. దీంతో పాటు లింక్డ్ఇన్ గ్రోత్ యాక్స్, జాబ్ సీక్రెట్స్, ఏ కంపెనీస్ ఎలా హైర్ చేసుకుంటున్నాయి, వందల కొద్ది కంపెనీస్ లిస్టింగ్ అనేది మన దగ్గర ఉంది. ఐ విల్ షోకేస్ అనమాట. ఓకేనా, జస్ట్ ఏ మినిట్, అది కూడా ఉంది ఇక్కడనే. ఎక్కడ పోయింది అబ్బా అది, 1 minute. ఓకే, అది డిలీట్ అయినట్టుంది. ఐ విల్ చెక్ ఇట్. ఓకే, 1 minute. ఎక్కడనో పెట్టాను అది. సరే, నథింగ్ టు వరీ, విల్ షోకేస్, వీ హ్యావ్ ద డేటా. సో 500 days లైవ్ రికార్డింగ్ యాక్సెస్, టాప్ 5 పర్ఫార్మెన్స్. నిజంగా మీరు చేశారనుకోండి పర్ఫార్మెన్స్, మేకే మనది కొత్తది కాబట్టి, నేనే కాబట్టి ట్రైనర్, వన్ ఆఫ్ ది కో ఫౌండర్ కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ కింద వీఆర్ గోయింగ్ టు గివ్, మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ ఇవ్వడము, లేకపోతే 100% ఫీ రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఉంది సార్. మీకు మీరు నిజంగా మంచిగా పర్ఫామ్ అయితే మాకున్న కొలాబరేషన్స్, జాబ్ గ్యారెంటీ అనలేం కానీ జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం. మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మమ్మల్ని నడుతుంటారు. నాకున్న నెట్వర్క్ కావచ్చు, కంపెనీకి ఉన్న నెట్వర్క్ కావచ్చు, ఫౌండర్స్ ఉన్న నెట్వర్క్ కావచ్చు, మంచి పిల్లలు ఎవరు ఉన్నారంటే మీరు నిజంగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని అక్కడికి పంపిస్తాం. అది వర్క్ ఫ్రమ్ ఉంటుందా, రిమోట్ ఉంటుందా, హైబ్రిడ్ ఉంటుందా, ఆఫీస్కి వచ్చి చేయాలనేది ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సే విత్ ఇన్ 1 to 2 years లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ బ్రాండ్ రూల్. ఓకేనా, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే AIPDMA అనేది అంటారు అనమాట. సో దిస్ ద కాన్సెప్ట్. ఆల్రెడీ మన వెబ్సైట్ అనేది చూపించాను కదా. ఓకేనా, సో ఇక్కడ మీకు 15,000 వర్త్ బెనిఫిట్స్ ఏంది సార్ అంటే ఎలిమెంటార్ ప్రో అనేది వస్తుంది, 100% లైసెన్స్డ్ ఫైల్. ఆస్ట్రా ప్రో ఏమో డొమైన్ అండ్ హోస్టింగ్, 5 మేజర్ ప్రాజెక్ట్స్ ప్లస్ కెరీర్ టెంప్లెట్ కూడా ఇస్తాము. దాంట్లో 8 మినీ ప్రాజెక్ట్స్ కూడా కవర్ అవుతాయి. తర్వాత థాట్ ఇన్ తెలుగు, ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో అలాగే ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ ఫర్ ఎనీ వన్. ఆ కెరీర్ యాక్సిలేటర్ కిట్ లో రెజ్యూమ్ టెంప్లెట్, లింక్డ్ఇన్ హ్యాక్స్, 100+ హైరింగ్ కంపెనీస్, ఫ్రీలాన్స్ రోడ్ మ్యాప్స్, బిజినెస్ అండ్ స్టార్ట్అప్ గైడ్స్, సేవ్ 6 months ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు లర్న్. అంతేకాదు ఈ 20 మనీ మేకింగ్ డిజిటల్ స్ట్రాటజీస్ తో పాటు యు ఆర్ గోయింగ్ టు లర్న్ రియల్ టైమ్ కేస్ స్టడీస్ అన్నమాట. ఈ కేస్ స్టడీస్ అంటే ఏంటి సార్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఉంది, బిగ్ బిలియన్ డేస్ ఉంది ఫ్లిప్కార్ట్ వాళ్ళది, తర్వాత సైబర్ మండే సేల్ ఉంది, బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంది. ఈ సేల్స్ అనేది ఎందుకు పెడుతున్నారు సార్, ఇండియన్ కంపెనీస్ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కేస్ స్టడీస్ అనేది మీరు థింక్ చేస్తారో ఆటోమేటిక్ గా మన క్రియేటివ్ థింకింగ్ అనేది ఆటోమేటిక్ గా అది మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో మన కోర్స్ ప్రైస్ వచ్చేసి 10,999. సో మీరు ఇప్పుడు రిజిస్టర్ అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ జస్ట్ 7,499. ఓకేనా, దిస్ ఈస్ మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం. సో ఏంది సార్, ఎలా రిజిస్టర్ కావాలి సార్ అంటే మీకు ఆల్రెడీ వస్తుంటుంది కదా, జస్ట్ విజిట్ www.aipowerdigital.marketing. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, ఇట్లా మీకు పాపప్ వచ్చేస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. ఇక్కడ నాన్న అని చెప్పేసి కూపన్ కోడ్ ఉంటుంది అన్నమాట. ఈ కూపన్ కోడ్ మీద క్లిక్ చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ 3,000 ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్.
క్లిక్ ఆన్ దిస్ వన్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఎ 7,999. ఇది రేపు 12 PM వరకు మీకు ఆఫర్ వ్యాలిడ్ అనేది ఉంటుంది. సో నానా అనే కూపన్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 కూపన్, ఒకవేళ ఇది పోయింది అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ వన్ అనమాట. లేదు సార్ అంటే యూ కెన్ అప్లై దిస్ వన్. ఇదైతే మీకు 2,500 అనేది ఉంటుంది. దిస్ కూపన్ కోడ్ విల్ అప్లై టిల్ టుమారో 12 PM. సో నానా అనేది ఎప్పుడైతే మీరు కూపన్ కోడ్ అప్లై చేస్తారో యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. సో మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఏ విధంగా అయితే చేస్తారో రేజర్ పే ద్వారా మీకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. 100% కంపాటబిలిటీ ఉంటుంది సార్. సో మన దాంట్లో AI పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్, ఇక్కడ మీరు చూస్తే యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ డొమైన్ అండ్ హోస్టింగ్, వెబ్సైట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫ్లేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, జాబ్ సీక్రెట్స్, ఫ్రీలాన్సింగ్ అండ్ హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓల్డ్ కంపెనీ రివ్యూస్ ఇక్కడ పెట్టడం తప్పు కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ రివ్యూసే పెడతాను. కరెంట్ బ్యాచ్ ఇస్ గోయింగ్ గుడ్. అది ఈవినింగ్ 7 to 8:30 PM అనేది జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఐఎమ్ గోయింగ్ టు స్టిక్ హియర్ దట్ ఫీడ్బ్యాక్స్ అంతే. ఓకేనా? దిస్ ఈస్ అ కాన్సెప్ట్ అండి. సో యూ కెన్ ఆస్క్ మీ నౌ ఎనీ క్వరీస్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వరీస్ అండి. మీరు ఏది కావాలంటే అది అడగొచ్చు ఓపెన్గా. ఏమైనా బోర్ కొట్టిందా, ఇబ్బందిగా అనిపించింది ఏదన్నా? మే ఐ నో ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎస్ కళ్యాణి, వెంకీ. ఏం లేదండి. యా, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి, రక్షిత, మూసా, బాలమణి, సహస్ర, శ్రీ, వెంకీ. ఎస్ అండి, యూ క్యాన్ టెల్ మీ నౌ. ఎస్ ప్లీజ్, క్వరీస్ అడగొచ్చు సార్. ఐఎమ్ రెడీ టు ఓపెన్. సార్ డెమో ఎలా అనిపించింది సార్? మే ఐ నో ద ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ డోంట్ మైండ్. డెమో ఎలా అనిపించింది ఇఫ్ యూ డోంట్ మైండ్ తెలుసుకోవచ్చా? గుడా, బ్యాడా, వరస్టా, లేకపోతే బోరింగా? డెమో బాగుంది సార్, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ అనేది ఎలా చేయాలి మనకు? నేను మీకు డైలీ చెప్తానండి, సెషన్లో డీటెయిల్గా చెప్తాను. మీకు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని నేను మీకు ఇస్తాను. దట్స్ మోర్ దాన్ ఎనఫ్ కళ్యాణ్. ఏమన్నా అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇస్తారా దీంతో పాటు? వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఇస్తామన్నమాట. దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. యా, ఇంకా అడగొచ్చు సార్, నథింగ్ టు వరీ. మీరమ్మ, శ్రీ, వెంకీ. మామూలు జనరల్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? అది మీకు డీటెయిల్ ప్లానింగ్ ఇస్తానండి, నథింగ్ టు వరీ. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఇప్పుడున్న మార్కెట్లో మనము ఇప్పుడు ఎందుకు సార్ ఇంత డీటెయిల్గా చెప్తున్నారంటే, ఎవరికైనా సరే ఇప్పుడు 1,00,000 రూపాయలకి చేసే వాళ్ళు ఉన్నారు, 10 lakhsకి చేసేవారు ఉన్నారు, 1 crore కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏ ఏరియాలో కూడా. సో ఇప్పుడు ఆడియన్స్కి ఎలా కావాలంటే, వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా వచ్చిందంటే ఎంబటే ఆన్లైన్ అయిపోవాలి. సో తక్కువ టైంలో వెబ్సైట్ డిజైన్ అనేది చేయాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, మనీ తక్కువలో అయిపోవాలి. ఈ మూడింటికి ఏదైనా సొల్యూషన్ ఉందా సార్ అంటే వర్డ్ప్రెస్ CMS. ఇది మీరు కరెక్ట్గా నేను చెప్పింది చేశారనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ దిస్ వెబ్సైట్ ఇన్ 3 to 5 days చేసేయచ్చు. యూ కెన్ ఛార్జ్ వరస్ట్ కేసెస్ మినిమం 10,000 అంతే. ఓకేనా కళ్యాణ్? యా, ఐ విల్ షోకేస్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ టు యూ హౌ టు రికవర్ యువర్ ఫీజ్ ఆల్సో. సో అది ఎక్కువ చెప్పి తక్కువ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు క్లాసెస్కి వచ్చిన తర్వాత ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. అందుకనే రిఫండ్ ఛాలెంజ్ కూడా అంటున్నాను అనమాట. ఓకేనా కళ్యాణ్? యా. హాయ్ సార్. హాయ్. యువర్ గుడ్ నేమ్ అండి? అస్రా. శ్రీ సార్. శ్రీ, చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ఫీ వచ్చేసి లంసమ్ అంటే కొంచెం మాకు మేము ముందే నిరుద్యోగులము, సో కొంచెం కొద్దిగా కట్టుకోవచ్చా? తప్పుగా కట్టుకోకండి. ఎస్ యూ క్యాన్ పే. సో మనది వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్ నంబర్ ఉంది కదా. ఎస్, థ్యాంక్ యూ అండి. 7995999805కి ఒకసారి మెసేజ్ పెట్టండి. సంపూర్ణ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అమ్మా. ఉన్నారమ్మా సంపూర్ణ? యా. సో మీరు ఒక్కసారి డీటెయిల్స్ పెట్టండి, ఐ నీడ్ ఏ EMI అని చెప్పేసి. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు EMI కట్టినా సరే, మీరు 50% ఫీజు కట్టినా సరే, నాకు నచ్చలేదు అండి, యూ కెన్ టేక్ దట్ రిఫండ్ ఆల్సో. అంత డీటెయిల్గా చెప్తా. ఓకేనా? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ బాధ అర్థం చేసుకొని ఈ ఆఫర్ పెట్టడం అనేది జరిగింది సార్. ఓకేనా? యా మీరమ్మ, రక్షిత, యూ కెన్ స్పీక్. వెంకీ మీరు కూడా అండి ఉన్నారు. ఎవరు క్వశ్చన్స్ అడగడం లేదు, ఐ డోంట్ నో వై. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ నో సమ్ న్యూ థింగ్స్. సార్ వన్ థింగ్, ఇప్పుడు ఆఫ్లైన్ ఉంటుందా ఓన్లీ ఆన్లైన్? కంప్లీట్ ఆన్లైన్ సార్. మీకు ఒక మంచి రిచ్ ఫీల్ అనేది ఇస్తాను.
మీకు ఒక మంచి రిచ్ ఫీల్ అనేది ఇస్తాను. మేబీ మేము ఉండేది హైదరాబాద్, సో అమీర్పేటలో అట్లా ఏమైనా ఆఫ్లైన్ ఉంటే వద్దామని. లేదు సార్, ఫ్యూచర్లో అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం. అది 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. ఓకే ఓకేనా? ఓకే Yeah, we have a lot of investments now. Definitely, we are going to start offline. Take some time, definitely. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ నేను ఇప్పుడు ఆన్లైన్లో కడతాను, మీరు ఆఫ్లైన్లో స్టార్ట్ అయిన తర్వాత మీ దగ్గర వచ్చి నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ అయితే మీకు టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాడి మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తాము. అదే ఆఫ్లైన్ అయితే ప్రతి ఒక్కటి మెయింటెనెన్సే. ఓకేనా? సో అప్పుడు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా. అప్పుడు కూడా మార్కెట్ ఒక కాంపిటేటివ్ ప్రైస్తోనే ఇస్తామన్నమాట డెఫినెట్లీ. యా, షూర్. ఇంకా అండి వెంకీ మీరు మాట్లాడొచ్చు. వెంకీ, ఐ డోంట్ నో యువర్ ఫుల్ నేమ్. వెంకట్, వెంకీ, సారీ. యూ క్యాన్. శ్రీ మౌనిక మీరమ్మా? లక్కీ పండు తప్పుగా అనుకోకుండా మరి తప్పుగా పిలుస్తే. మౌనిక, యూ క్యాన్ స్పీక్ విత్ మీ అమ్మా. లక్కీ పండు ఆల్ క్లియర్ అమ్మా. థ్యాంక్ యూ లక్కీ. సరే, మళ్ళీ ఎంతమంది జాయిన్ అవుతారు సార్ ఈ కోర్స్లో? ఐ నీడ్ టు నో సమ్ ఇన్సైట్స్ అంతే. ఇంట్రెస్టెడ్ ఉన్నారా పోనీ?